ఈ నాటికని ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది మీకు సేఫ్టీ పైన అవగాహన కల్పించాలని చిన్న సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమే తప్ప ఎవరు అన్యథగా భావించద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రమేష్ రమేష్ రే ఉన్నావా? ఏమైంది నాన్న, ఎందుకు అలా అరుస్తున్నావు? నాది నీకు అలానే అనిపిస్తుంది కానీ సరే, ఆ గిన్నెల అన్నం కూర వండినా అవి తినేసి కడిగేసి పెట్టు. మర్చిపోయిందా, బకెట్లో బట్టలు నానబెట్టినా అవి పిండాయి. అర్థమవుతుందా? అర్థమవుతుంది. తప్పుతుందా? అరే నేను చెప్పినట్టు వింటే తప్పేదే కానీ నువ్వు వినవు కదా. సరేనా, మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేయకు, నీకు డ్యూటీ టైం అవుతుంది, వెళ్ళిపో. సరేరా. అరే అరే మర్చిపోయినా, ఆ బాత్రూమ్ దగ్గర వాసన వస్తుంది. ఆ టైలర్స్ వారం చీచి, ఏదో బతుకు, అదేదో ఇంట్లో చెప్పొచ్చు కదా, రోడ్డు మీద పోయి చెప్పి నా పరువు తీస్తున్నావు. అబ్బో పరువు, అంత పౌరుషం ఉంటే ఉద్యోగం చేయరా, చదివినావు కదా, అందులో లేదు. బీటెక్ చేసినావు, అక్కడ పౌరుషం లేదు, పరువు లేదు. తీరిగ్గా నా సంపాదన పైన తిని కూర్చుంటావు, దీనికి మాత్రం పరువు పౌరుషం వస్తుంది. పరా కూర్చో. ఇన్ని మాటలు అనడం కంటే అమ్మ చనిపోయినప్పుడే నన్ను కూడా చంపేస్తే ఈ బాధ ఉండేది కాదు కదా నాన్న. నువ్వు ఇట్లా అయితే మంది తెలియదు కదా బిడ్డ, నాకు తెలిసి అప్పుడే చంపేస్తాడు. చంపేయాలంటే చంపేయాలి. పాపా అమ్మా చూసావా నాన్న ఎలా మాట్లాడుతున్నాడు? నేనేమన్నా ఉద్యోగం చేయాలన్నా, సంపాదించాలన్నా? అమ్మా నువ్వు చనిపోయినప్పుడే ఈ నాన్నని కూడా తీసుకోపోతే ఓ పని అయిపోతాడమ్మా. అప్పుడు నేను సంతోషంగా ఉంటాను. ఈ బాధ నాకు ఉండేది కాదు కదమ్మా. ఏంద్రా ఎప్పుడు గొడవ పడతావేంట్రా నాన్నతో? అరే నేనేమన్నా కావాలని గొడవ పడుతున్నానా? ఎంతసేపు నేను ఉద్యోగం చేయాలి, సంపాదించాలి అనే చూస్తాడు. అప్పుడు ఆ సార్ కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చుంటాడు. అలా కాదురా, నాన్న చెప్పేది నీకోసమే కదా. నువ్వు సెటిల్డ్ అయితే తన బాధ్యత తీరుతుంది అనుకుని బాధరా. అరే నేను మంచిగా ఉన్నా కదా. అరే ఆయన ముచ్చట వదిలిపెట్టు, మూడాఫ్ అయిపోయింది, ఒక పెక్కేద్దాం పదా. అరే అద్దరా, ఇప్పుడే నాన్న తెలిసింది, తెలిస్తే ఫీల్ అవుతాడు కదా. ఇప్పుడే గొడవ అయింది. తెలిసేది ఆల్రెడీ తెలుసు, తాగుతున్నానని, అందుకే ఇంట్లో ఈ లొల్లి. మరి తెలిసి కూడా ఎందుకురా, మానేయచ్చు కదా. అరే ఆ ముచ్చట వదిలిపెట్టుకున్నా కదా, పోదాం పదా. అరే కనీసం బట్టలను ఉతికిరారా, నాన్న తెలిస్తే ఫీల్ అవుతాడు. వచ్చారు కాడతాయి రవి. అరే నేను ఇంట్లో బట్టలు ఉతకడం నువ్వు చూసినావారా? అరే నువ్వు బట్టలు కూడా చూడలేదు, బాత్రూమ్ కడిగితే నేను చూశాను కదా. అబ్బాయి కనీసం కడిగిరారా? అరే నేను ఇంట్లో కింద పల్లెమే కడిగా, అలాంటి ఆ బాత్రూమా ఏం మజా చేసినావురా? ఏం లేదు దినేష్, నీకు తెలుసు కదా నా దిగులంతా నా కొడుకు గురించే. వాడికి పెళ్లి చేస్తే అన్ని సెట్ అవుతాయి. ఎందుకు సార్, వాడికి ఇంకా ఏమిటికి ఏం లేదు. వాడికి ఉద్యోగమా సద్యోగమా? ఇప్పుడు వాడికి పెళ్లి చేసి ఆ అమ్మాయి గొంతు ఎలా పోయమంటారు చెప్పండి సార్. సర్లే కానీ ఇంట్లో విషయాలు ఆలోచించు, భద్రత పట్ల నిర్లక్ష్యం చేయవు, ప్రమాదాలు జరుగుతాయి. వాడికి ఎలా రాసిపెట్టింటే అలా జరుగుతుంది. సరే సార్, ఏదేమైనా భద్రత పట్ల నిర్లక్ష్యం చేయండి సార్. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నాకేమన్నా అయితే నా కొడుకు పరిస్థితి ఎలా? భద్రత విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. అవును దినేష్, భద్రత పట్ల మనం ఎప్పుడు ఖచ్చితంగానే ఉండాలి. దినేష్ జాగ్రత్తగా చేయండి. ఓకే సార్. అన్నా ఒక్క విషయం అన్నా, చెప్పు దినేష్. ఏం లేదన్నా, నీ సర్వీస్ ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది కదా. మరి నీ జాబ్ రమేష్ పెట్టేసి వాడు సెట్ అయిపోతాడు కదా అన్న. ఆలోచన బాగానే ఉంది కానీ ఇంకా కానీ ఏంటన్నా? అదే దినేష్, ఆడు బీటెక్ చేసిండు, వచ్చి మనకి మందులు పని చేస్తాడంట. ఎందుకు చేయడన్నా? మనం చేయట్లేదా? కొత్త జాయిన్ అయిన పిల్లలు చేయట్లేదా?
సరే తమ్మి చెప్పి చూస్తా వాడు ఏమంటాడు. సరే అన్న. మళ్ళీ ఒకటి వాడు చేస్తా అంటే ఇంకా అందుకంటే అదృష్టం ఏముంది చెప్పు. అంత మంచిదే కదా. అడుగుదాం బిడ్డ. సరే టైం అయినట్టుంది వెళ్దామా? ఓకే అన్న. ఆలోచించుకోవాలి చెప్పింది. సరే తమ్మి. ఈరోజు సాయంత్రం రమేష్, అరే రమేష్, చెప్పు ఏంది? నా మీద కోపంగా ఉన్నారా? అరే నేను ఏం చేసినా నీకోసమే కదా. ఎందుకురా నా మాట అంటే అంత నిర్లక్ష్యం నీకు? ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఏం లేదు, రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో కూడా తెలియదు. నేను బ్రతుకున్నప్పుడే నేను ఒక మంచి పొజిషన్లో చూడాలనుకుంటున్నాను. అందుకే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది కదా. నేను సర్వీస్ కూడా దగ్గర పడ్డది కదా. నేను అన్ఫిట్ అయినా ఉద్యోగం నీకు పెట్టిస్తా. చక్కగా ఉద్యోగం చేస్తారా? చెయ్యండి నాన్న. నేను చెయ్యను. వెళ్ళిపో. అట్లా కాదురా. నాన్న వెళ్ళిపో నాన్న నువ్వు. చూసావా స్మిత మన కొడుకుని? చూసావా స్మిత మన కొడుకుని? నువ్వు పోయినప్పటి నుంచి నా సుఖాలని పక్కన పెట్టి వాడే సర్వస్వమని బతుకుతుంటే, వాడి భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తుంటే వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లోడు కదా, మళ్ళొకసారి చెప్పి చూస్తాను. రమేష్, అరే నా మాట వింటా, చక్కగా ఉద్యోగం ఇస్తున్నా. నేను చెప్పేది నేను ఒక్కసారి ఆ ఉద్యోగం చేస్తాను, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, చక్కగా లైఫ్ మొత్తం సెట్ అవుతుంది. నేను చెయ్యనని చెప్పాను. వెళ్ళిపో. రమేష్ 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 నా మాట విను. నీ సంగతి చెప్తున్నాను రా. ప్లీజ్ రా, ఉద్యోగం చెయ్యి. ఇక నీకు మంచి చక్కగా పెళ్లి చేసి నేను హ్యాపీగా ఉంటాను రా. చెయ్యండి నాన్న. నేను చేయనని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు. ప్లీజ్ రా, ప్లీజ్ వెళ్ళిపో నాన్న. వెళ్ళిపో. ఇంకా ఎలా చెప్పాలి, ఎలా మనకు అర్థం చేయాలి? అరే ఈ ప్రపంచంలో నువ్వు తప్పితే నాకు ఎవరున్నారా? నువ్వే నా మాట వినకపోతే ఇంకా ఎవరు నా మాట వింటారు? నీకు అవసరం లేదురా. మీ అమ్మ లాగే నేను కూడా పోతాను. అప్పుడు నువ్వు ఒక్కడే హ్యాపీగా ఉండి ఈ లోకంలో. చేయడం చేయండి. సరే నాన్న, నువ్వు బాధపడకు. జాబే కదా, నేను చేస్తానులే. నువ్వు బాధపడకు నాన్న. నాన్న నువ్వు బాధపడకు. చేస్తావా లేకపోతే ఇప్పుడు ఉట్టి కట్టున్నావా? చేస్తా నాన్న. పక్కా? పక్కా. సరే సరే అన్నం తిన్నావా? తిన్నా నాన్న. మీరు తిన్నారా? నేను తింటాను కానీ నువ్వేం పడుకోవచ్చు, ఇక్కడ అయిపోయింది. సరే నాన్న. అమ్మయ్యా, మొత్తానికి మనకి జాబ్ వచ్చింది. ఇంకా వాళ్ళు సెట్ అయిపోతాను. చక్కగా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. చక్కగా వాడు ఇంట్లో కూర్చుంటాడు, నేను ఇంట్లో కూర్చోవచ్చు, వాడు డ్యూటీకి వెళ్తాడు. అమ్మయ్యా. రమేష్, అరే రమేష్, డ్యూటీకి వెళ్తున్నావా బిడ్డ? అవునానా? సరే సరే. అరే డ్యూటీలో జాగ్రత్త. భద్రతను నిర్లక్ష్యం చేయకు. భద్రతను నిర్లక్ష్యం చేస్తే మనకు భవిష్యత్తు ఉండదు. అర్థమవుతుందా? సరేనా? నా డ్యూటీ టైం అవుతుంది. సరే జాగ్రత్తగా పో. సరేనా? బాగున్నారా? బాగున్నా. నాన్న ఎలా ఉన్నాడు? నాన్నకేంటి అంకుల్, అమ్మ చనిపోయినప్పటి నుంచి బాగానే ఉన్నాడు. అందులో ఈ మధ్యలో అనిపించాడు కదా, మస్తు ఎంజాయ్ చేస్తాను. ఇంకా ఆయన నీకోసమే చాలా కష్టపడి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు సర్లే కానీ ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఇక్కడే జాగ్రత్త. ఓకేనా? ఓకే అంకుల్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్. రమేష్, మీ నాన్నగారు పనిలోనూ అలాగే భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా సంస్థకి ఎంతో సేవ చేశాడు. నువ్వు కూడా మీ నాన్నలాగా మంచి పేరు తెచ్చుకొని సంస్థ అభివృద్ధిలో ఈ వంతు కృషి చేయాలి. ఓకే సార్. ఓకే రమేష్, జాగ్రత్తగా వర్క్ చేస్తాను. ఓకే సార్. జాబ్ చేయాలంట. జాబ్ నేను ఇక్కడ పని చేసుడే ఎక్కువ. అలాంటిది ఈ సేఫ్టీ, ఈ హెల్మెట్, ఈ అందమైన అవసరం అంటారా నాకు అసలు ఇవన్నీ? రమేష్, షూ చేసుకోకుండా ఎక్కడ రాకుండా తెలియదా? సరే అంకుల్.
రావద్దంట రావద్దు. నాకేదో మంచిది రావద్దంటే మంచిగా ఫోన్ పట్టుకొని కూర్చుంటా. ఎందుకంటే పని ఉన్నది మంచిగా. ఏంటి రమేష్ ఇంకా రాలేదు, చాలాసేపు అయింది వెళ్ళి. సరే ఒకసారి వెళ్ళి చూసి వస్తాం. రమేష్ నువ్వు ఎందుకు వచ్చావు? ఫోన్ పట్టుకో, నాన్న కూడా వచ్చింది. అంకుల్ మీరే కదా షూ వేసుకోకుండా అక్కడికి రావద్దన్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నా. దాని అర్థం షూ చేసుకొని రమ్మని. అంకుల్ షూ వేసుకుంటే తల వస్తున్నాయి అంకుల్. అది వాళ్ళు ఒప్పి కాసేపే, అది ప్రమాదం జరిగితే ఆ కాళ్ళే పోతాయి. తెలుసా రమేష్? ఎస్ సార్. అది సరే, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? హెల్మెట్ హెడ్ ప్రొడక్షన్ చేస్తుందా తెలియదా నీకు? సార్ అది తెలుసు కానీ హెల్మెట్ పెట్టినప్పటి నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది సార్. సార్ ఇంకా నాకు పెళ్ళే కాలేదు, అప్పుడే బట్టదాల వచ్చేలా ఉంది సార్. హెయిర్ ఫాల్ అవుతుందని, హెడ్ వేస్తుందని హెల్మెట్ పెట్టుకోవడం మానేస్తే ఈ బాడీకి హెడ్ లేకుండా పోతుంది. ఇది ఎందుకు అర్థం కావట్లేదు మీకు? ఏమైంది రమేష్? ఇంత నిర్లక్ష్యంగా బాధ్యతరకంగా ప్రవర్తిస్తున్నావు. నిర్లక్ష్యం పట్ల రక్షణ పట్ల నిర్లక్ష్యం అంత మంచిది కాదు. ఒక విషయం చెప్తే యాద పెట్టుకో, ప్రమాదాలు అనేవి ఎప్పుడు చెప్పిరావు. కాబట్టి మనమే ఎల్లప్పుడూ రక్షణతో ఉండాలి. సరిగా చెప్పాలి దినేష్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. మనం ప్రమాదాల బారిన పనిచేస్తున్నాం కాబట్టి ఏమాత్రం అజాగ్రత్త వహించినా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు ఫాలో ది సేఫ్టీ రూల్స్. రమేష్ నీకు సేఫ్టీ ఇంపార్టెన్స్ అంటే చూపిస్తా కదా. ఓకే సార్. దినేష్ ఆ సేఫ్టీ ఇంపాక్ట్ ఫోటో ఫ్రేమ్ ఇక్కడ తీసుకురా. ఓకే సార్. రమేష్ కొద్ది సాయం పట్టు. ఇదే అంకుల్. దినేష్ సార్ ఇక్కడ నిల్చో. సార్ ఓకే సార్. రమేష్ ఇక్కడ గమనిస్తూ ఉండు. ఓకే సార్. దినేష్ పక్కన నిల్చో. సార్ ఓకే సార్. రమేష్ ఏం గమనించావు నువ్వు? సార్ దినేష్ అంకులు ఈ ఫోటోలు ఉన్నప్పుడు పాస్పోర్ట్ లెక్క ఉన్నారు సార్. ఆ ఫ్రేమ్ ఉన్నప్పుడు పైకి పోయినట్టున్నారు సార్. నువ్వు ఏ ఫ్రేమ్ లో ఉండాలనుకుంటున్నావు? సార్ నేను ఆ ఫ్రేమ్ ఎందుకుంటా సార్, ఈ ఫ్రేమ్ ఉంటా. ఆ ఫ్రేమ్ లో ఉండాలంటే సేఫ్టీ రూల్స్ తప్పకుండా పాటించాలి. సేఫ్టీ రూల్స్ పాటించకపోతే ఈ ఫ్రేమ్ లో ఉంటావు. నువ్వు ఏ ఫ్రేమ్ లో ఉండాలనుకుంటావో డిసైడ్ చేసుకో. అర్థమైందా రమేష్? అర్థమైంది సార్. రమేష్ అర్థమైంది కదా, మన రక్షణతో ఉంటేనే మన కుటుంబం రక్షణగా ఉంది. మన కోసం మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మనం క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే పని ప్రదేశంలో సేఫ్టీ గురించి పాటించాలి, పీపీ ధరించాలి. ఓకే సార్. సరే సార్. సార్ ఓకే సార్, డ్యూటీ టైం అవుతుందిగా, నేను వెళ్ళిపోతున్నా సార్. ఓకే రమేష్. సార్ మీరు కూడా వెళ్ళేస్తాం సార్. ఓకే రమేష్. రమేష్ బైక్ పైన వెళ్తున్నట్టు హెల్మెట్ పెట్టి తనకు పెట్టుకోవాలి, బండి పైన పెడతావా? నా హెల్మెట్ నా ఇష్టం అంకుల్. వర్క్ ప్లేస్ అంటే మీరు ఏం చెప్పినా వింటా, కానీ అవుట్ సైడ్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను. అయినా నా పర్సనల్ లైఫ్ మీద మీ అధికారం ఏంటి అసలు? అలా కాదురా, వర్క్ షాప్ లో సేఫ్టీ ఎంత ముఖ్యమో బయట రోడ్డు సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. వర్క్ షాప్ లో మీ మైక్రో మేనేజ్మెంట్ చాలు, గేటు బయట అయినా మాకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వండి. నేను స్వేచ్ఛకి ఏం భంగం కలిగించాను కానీ వెళ్ళేటప్పుడైనా కాస్త నిదానంగా వెళ్ళరా. అంకుల్ నేనేమన్నా ముసలో నా వెళ్ళబోవడానికి రే నా మాట విన్నా, చాలా పిల్లలకి ఎంత చెప్పినా వినేటప్పుడు సరే నీ కర్మ. పెళ్లి సంబంధాలు ఎన్ని చూస్తా కానీ ఏ సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు. సరే ఈరోజు ఒక సంబంధం వస్తున్నాను, కనీసం ఆ సంబంధాన్ని ఎట్లయినా ఒప్పించాలి. వీడికి ఎక్కువ మిడిసిపాటు ఉంది, అది లేకపోతే మంచిగా ఉంది. సరే చూద్దాం, ఈ రోజైనా వీడికి సంబంధం సెట్ అయ్యాలి. హలో ఎవరు? దినేష్ నువ్వా? చెప్పు ఏంటి విశేషాలు? దినేష్ ఏంటి దినేష్ నువ్వు చెప్తున్నది? దినేష్ రమేష్
చేసావురా రమేష్ 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 ఏమైందిరా రమేష్ అయ్యో బిడ్డ ఏమైంది బిడ్డ ఏ బిడ్డ అయ్యో అయ్యో రమేష్ రమేష్ అయ్యో రమేష్ ఏమైంది దినేష్ రోడ్ యాక్సిడెంట్ అన్నా నేను ఎంత చెప్పినా వినలేదన్నా వెళ్ళిండు డ్యూటీ నుంచి బయటపడిన కొద్ది దూరం పోయాడో లేదు లారీ వచ్చి గుద్దేసిందన్నా అంతా నా కళ్ళ ముందే జరిగిపోయిందన్నా అయ్యో అయ్యో పెళ్లి చేద్దాం అనుకున్నానే అయ్యో రమేష్ ఎన్నటి చెప్పి పంపిందా నీకు రమేష్ ఇంటి రోజులతో బాధపడి నీకోసం కాదా చేయాల్సిన పని ఉందా నేను ఎవరి కోసం బతకాలి బిడ్డ తీసుకెళ్దాం పద. రమేష్ అరే అరే రమేష్ ఆగరా అరే 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 రమేష్ ఊరుకోండి అన్న ఊరుకోండి మీరు చేయాల్సిన పని ఉందా ఊరుకోండి అన్న ఊరుకోండి మీ జీవితంలో ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదన్న కబేర్ మొదట్లో వర్షాలు నిర్లక్ష్యంగానే ఉన్నారు కానీ వివరంగా చెప్పిన తర్వాత మారిందన్న బయట రోడ్డు సేఫ్టీ విషయంలో నేను ఎంత చెప్పినా వినకుండా నా స్వేచ్ఛ నా ఇష్టం అని చెప్పేసి తీరని దుఃఖాన్ని మిగిల్చిపోయాడు అలాంటి వాళ్ళకి రోడ్ సేఫ్టీ పైన అవగాహన కల్పించాలి దినేష్ నేను ఒక పని చేయాలనుకుంటున్నా నాలాగా ఏ తండ్రికి జరగకుండా ఇక్కడ ఉన్న కార్మికులందరికీ మనం రోడ్ సేఫ్టీ పైన అవగాహన చేయాలి మనమందరం కూడా ఈ చిన్న ఏమరపాటు నిర్లక్ష్యం ప్రతి కార్మికుల నుంచి తీసేయాలి తీసేద్దామన్నా మీ ఇద్దరు సహాయం నాకు కావాలి తోడెప్పటికీ ఉంటుందన్న తప్పకుండా ఒక్క 2 నిమిషాలు నా కోసం కేటాయించండి వీళ్ళందరికీ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయ్యా ఇప్పటిదాకా ఒక డ్రామాని మీరు చూశారు. ఆ డ్రామాలో కన్న తండ్రి యొక్క ప్రేమను చూశారు, కన్న తండ్రి యొక్క బాధను చూశారు, కోపాన్ని చూశారు. ఇది ప్రతి కుటుంబంలో జరుగుతున్నది. మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. మన దేశంలో అయితే ప్రతిరోజు 474 మంది చనిపోతున్నారు. మన రాష్ట్రంలో ఒక గంటకి 55 యాక్సిడెంట్లు అవుతున్నాయి. అలాగే మన సింగరేణి కార్మికులు అందాలుగా ఒక్క నెలకి 15 మంది రోడ్ యాక్సిడెంట్ కి గురవుతున్నారు. అది చనిపోవడమా పక్కకు పెడితే రోడ్ యాక్సిడెంట్ లో 15 మంది సింగరేణి కార్మికులు దాంట్లో విక్టిమ్ అవుతున్నారు. సో మీ అందరికీ ఈ రోడ్ యాక్సిడెంట్ గురించి చిన్న ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇక్కడ మీ అందరికీ పాంప్లెట్స్ ఇస్తారు. దయచేసి ఒక్క 2 నిమిషాలు టైం తీసుకొని ఆ పాంప్లెట్ చదవాల్సిందిగా కోరుతున్నాము. విజయ్ కుమార్ అండి.
వచ్చేటి దారిలోన పోయేటి దారిలోన వచ్చేటి దారిలోన పోయేటి దారిలోన ప్రమాదాలు జరగవచ్చురా ఓ కార్మికుడా నిర్లక్ష్యము చేయబోగురా ప్రమాదాలు జరగవచ్చురా ఓ కార్మికుడా నిర్లక్ష్యము చేయబోగురా వేగాము కన్నని ప్రాణాలే విన్నరా వేగాము కన్నని ప్రాణాలే విన్నరా అతి వేగము మానుకోరా ఓ కార్మికుడా ప్రాణాలను నిలుపుకోరా తప్పకుండా చదవాలి. అతి వేగము మానుకోరా ఓ కార్మికుడా ప్రాణాలను నిలుపుకోరా హెల్మెట్ పెట్టమంటే ఎందుకురా బద్ధకము హెల్మెట్ పెట్టమంటే ఎందుకురా బద్ధకము బద్ధకము విడిచిపెట్టురా ఓ కార్మికుడా భద్రముగా గమ్యము చేరురా బద్ధకము విడిచిపెట్టురా ఓ కార్మికుడా భద్రముగా గమ్యము చేరురా నువ్వన్న పిల్లాలు నిన్ను గన్న తల్లిదండ్రి నువ్వన్న పిల్లాలు నిన్ను గన్న తల్లిదండ్రి నీ కోసం ఎదురు చూసిరా నీ ఆలివో కార్మికుడా వాళ్ళ కోసం బదట పడిచురా నీ కోసం ఎదురు చూసిరా నీ ఆలివో కార్మికుడా వాళ్ళ కోసం బదట పడిచురా నువ్వులేని నీ వాళ్ళు అనాథలుగా అవుతారు నువ్వులేని నీ వాళ్ళు అనాథలుగా అవుతారు తండ్రి లేని పిల్లల్ని చెయ్యకురా ఓ కార్మికుడా నీ అవసరం వాళ్ళకు తీరా. తండ్రి లేని పిల్లల్ని చెయ్యకురా ఓ కార్మికుడా నీ అవసరం వాళ్ళకు తీరా. చేతి దారిలోన పోయేటి దారిలోన వచ్చేటి దారిలోన పోయేటి దారిలోన ప్రమాదాలు జరగవచ్చురా ఓ కార్మికుడా నిర్లక్ష్యము చేయబోకురా ప్రమాదాలు జరగవచ్చురా ఓ కార్మికుడా నిర్లక్ష్యము చేయబోకురా దినేష్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరిని ఉద్దేశించి కాదు నేను చేసే చిన్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారని అలాగే అనిత భావించాలని ఆస్వాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుతుంది థ్యాంక్ యూ సో మచ్ రక్షణే పరమం రక్షణే పరమం రక్షణే ఎల్లప్పుడు నీ రక్షణే నీ కుటుంబ రక్షణ నీ రక్షణే నీ కుటుంబ రక్షణ ఒక్కసారి నీ రక్షణే నీ కుటుంబ రక్షణ ధన్యవాదాలు థ్యాంక్ యూ